హాయ్ ఫ్రెండ్స్, బాలింతకి కూర అదే బీరకాయ కూర ఎలా తయారీ అంటే మా సైడు ఎలా చేస్తాం. బాలింతకి సపరేట్ కూర అంటే ఎలా చేస్తాం ఫ్రెండ్స్ అంటే ఉల్లిగడ్డలు వేయం, ఉల్లిపాయ లేకుండా ఉల్లిని బీరకాయ ఇదిగో ఫ్రెండ్స్ ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ వేస్తాం. ఇది కూడా ఎండుమిర్చి ఒకటి రెండు కన్నా ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం అంటే ఎంత కారం తిన్నా పర్వాలేదు. అదే బాలింతకు కాబట్టి బాలింతకైతే ఎంత తిన్నా పర్వాలేదు. కాకపోతే ఒకటి ఈ బీరకాయ ముక్కలు అనేవి చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా పిసికేయాలి. ఇలా పిసికేసి ఇవి మనం ఆయిల్లోని బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే బాలింత అనేది అంటే ఒక్కొక్క సైడు ఒక్కొక్క రకంగా పెడతారు. మా సైడు మేము బాలింతకు పెట్టే ఫుడ్ ఇలా పెడతాం. ఎందుకంటే ఉల్లిపాయ అది వేస్తే చిన్నపిల్లలకి కళ్ళు అయ్యి ఏయో అంటుకుంటాయనో ఏదో అంటారు పెద్దోళ్ళు, అందుచేత మేము అవి పెట్టాం ఫ్రెండ్స్. ఇలాగే కొంచెం సరిపడంత సాల్ట్ వేసి ఇలా జీలకర్ర వెల్లుల్లిగడ్డ ఎండుమిర్చి అది వేసి పెడతాము. ఎందుకంటే బిడ్డకి ఆ పాలు తాగుతుంది కాబట్టి ఆ బిడ్డకి అనేది ఆరోగ్యంగా ఉండాలనేసి పిల్లలకు కక్కుకోవడం అదే మోషన్స్ అవ్వడం అలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్. అదే కారం ఎక్కువ లేకుండా తక్కువ మోతాదులో ఇలాగా వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ తక్కువగా వేసి ఇలా ఫ్రై చేసి చేసుకోవాలా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా తగినంత ఉప్పు, అంటే కొంచెం ఎక్కువగా లేకుండా కూడా ఉప్పు కూడా తక్కువ మోతాదులో చేసి పెడితే కనుక పిల్లలకి పిల్లలు పోసే మూత్రం కూడా స్మెల్ రాకుండా ఉంటుందండి. ఎందుకంటే బాలింత ఎంత ఉప్పు తింటే ఆ పిల్లలు కూడా పెద్ద ఎదిగిన తర్వాత అంతే స్మెల్ వస్తుందని పూర్వం పెద్దలు నాన్నమ్మలు అమ్మమ్మలు చెప్పుకోగా వినడం వల్ల అప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. ఈ సాల్ట్ అనేది కూడా తగినంత తక్కువ మోతాదులో వేసుకుంటే సరిపోద్ది. ఇలాగే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి డీప్ ఫ్రై అయిపోయింది. ఇంకా కొంచెం ఇంత వాటర్ ఉంది. తెల్లగా ఉంది కారం వేయలేదని అనుకోవచ్చు కొంతమంది. మరీ
బాలెంత అంటే ఓ 15 రోజులు బాలెంత కారం వేయమండి. ఒక నెల రోజుల వరకు ఏమన్నా మటను అటువంటివి పెట్టినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము. అలాగే చిన్నది ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిగడ్డ ఎక్కువ వేసి ఇలాగే చేసి పెడతామండి. ఓకేనా ఫ్రెండ్స్, నా కుకింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పల్లెటూరు లక్ష్మి ఛానల్ అందరూ కూడా ఆదరించండి. ఓకేనా ఫ్రెండ్స్.